చెట్టు చిక్కుడుని అత్యధికంగా ఈ కాయ ఎక్కువ గోదావరి జిల్లాలో నాటు చిక్కుడే ఇత్తు బిర్రుగా ఉంటాయి. 6 నుంచి 7 టన్నులు వచ్చేది. కేజీ 100 కూడా అమ్ముతాం. 70, 80, 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది ఎకరానికి. 4 ఎకరాల మిరపలు వేసుకునేవాళ్ళు 1 ఎకరం వేసుకుంటే కూరగాయ పంటల్లో రైతుకు లాభాలు పండిస్తున్న చిక్కుడు జాతి పంట ఈ పొద చిక్కుడు. 3 అడుగుల ఎత్తు వరకు పెరిగి 6 నుంచి 8 నెలల వరకు కొనసాగే ఈ పంటలో ఎకరానికి 6 నుంచి 7 టన్నుల వరకు దిగుబడిని రైతులు సాధిస్తూ ఉన్నారు. జూన్ నెలలో నాటిన ఈ పంట జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల వరకు కొంతమంది రైతులు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ చిక్కుడు జాతి పంటలో ప్రోటీన్లు అధికంగా ఉండటం, ముఖ్యంగా పందిరి చిక్కుడుతో పోలిస్తే ఈ నాటు చిక్కుడుకు మార్కెట్లో అధిక ధర పొందడం అనేది రైతులకు కలిసి వచ్చే అంశము. కాలం కలిసి వస్తే రైతులు ఎకరానికి 3 లక్షల వరకు నికర రాబడి సాధించే అవకాశం కల్పిస్తుంది ఈ పొద చిక్కుడు సాగు. ఈ చెట్టు చిక్కుడులో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రాంత రైతులు ఈ నాటు రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. దీనిలో ఏంటంటే గింజ కట్టే శాతం ఎక్కువగా ఉండటం, గింజ నాణ్యత అధికంగా ఉండటం వల్ల మార్కెట్లో అధిక ధర పలుకుతూ ఉంది. దాదాపు ఈ చెట్టు చిక్కుడు అనేది 3 అడుగుల వరకు ఎత్తు మాత్రమే పెరుగుతుంది. ఈ ఒక్క మొక్కలోనే చూడండి ఎన్ని కాపునిచ్చే కొమ్మలు ఉన్నాయో. దీనివల్లే రైతులు అధిక దిగుబడి సాధించే అవకాశం ఏర్పడుతూ ఉంది. ఈ ఒకవైపు పూత వస్తూ ఉంది, మరోవైపు పిందె ఉంది, మరోవైపు కాయ తయారవుతుంది. ఒక్క కొమ్మ నుంచి దాదాపు 3 దఫాలుగా కోతలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ అభ్యుదయ రైతు పులగం రత్నారెడ్డి పొలంలో ఉన్నాము. ఈయన గత 3 సంవత్సరాలుగా ఈ చెట్టు చిక్కుడును ఎకరం నుంచి 2 ఎకరాల వరకు సాగు చేస్తూ తన మిరప తోటతో పాటు ఈ పంటను కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ఈ చెట్టు చిక్కుడు సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. రత్నారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ పెదకాకాని మండలంలో ఈ కాజబావుల, ఈ కంతేరు, వెనుగండ్ల గ్రామాల్లో ఈ చెట్టు చిక్కుడుని అత్యధికంగా సాగు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 3 సంవత్సరాలు పెట్టేస్తున్నానండి. మేము కాజా ఎత్తుకెళ్తాం. కాయలు పొద్దుటిపూట మార్కెట్, మాటిపూట మార్కెట్ ఉండిద్ది. తొలేడు వేసినప్పుడు ఎకరం బాచక్కే 270 వచ్చిందండి. 2,70,000 ఖర్చు వచ్చేతలకి నీకు దాంట్లో 1,50,000 ఉండేది. అంత అవుతుందండి. 1,50,000 ఖర్చు. ఎకరానికి 1,20,000 మిగిలింది. కోత కూలి కానీ ప్రతి 4 రోజులకి మందేయాలండి. మామూలుగా పందిరి చిక్కుడు సాగు చేస్తూ ఉంటారు. ఈ చెట్టు చిక్కుడు ప్రత్యేకత ఏంటండి? పందిరి చిక్కుడు అంటే ఖర్చుతో ఎక్కువ కూడుకొని ఉంది. అదిగాక ఈ కాయ అంత డిమాండ్ అది ఉండదు. ఎందుకనండి? ఈ కాయ ఎక్కువ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా ఎక్కువ నడిచింది. దీని పంటకాలం ఎంత ఉంటుందండి? పంటకాలం 6 నెలలు, 5 నెలలు, 6 నెలలు. ఎంత ఎత్తు పెరుగుతుందండి ఇది? ఇది ఎంత ఎత్తు? 3 అడుగులు. 3 అడుగులు పెరిగిద్ది. ఇక తర్వాత నుంచి ఆకు రాలిపోయింది అనుకో, ఇక తర్వాత అన్ని గెల్లే వస్తాయి. ఇట్లా ఈ గుబురు కూడా ఉండదు. ఈ చెట్టు చిక్కుడు ఎప్పుడు నాటుతారండి మీరు? జూన్లో నాటుతాం. జూన్లో ఏ రకం వేస్తారండి? రకం ఇది మామూలుగా కాజ నుంచి తీసుకొచ్చి వేసామండి. ఫస్ట్ నాటు చిక్కుడే. నాటు చిక్కుడు కింద లెక్క ఇది వేసిన 40 రోజులు దాటిన కాడి నుంచి వస్తాయి. ఎప్పుడు వరకు ఉంటుందండి? కొద్దిగా తెగులు మందులు ఎక్కువ కొట్టుకునే వాళ్ళకైతే నిరుడు మట్టికి మార్చి దాకా ఉంది. మార్చి వరకు దాదాపు 9 నెలలు. 9 నెలలు ఉన్నాయి. సాధారణంగా ఈ చెట్టు చిక్కుడు పంట కాలం 6 నెలలు అని చెప్తారు. ఎక్కువ మార్చి దాకా ఉంది. ఎక్కువ మంది ఉండదండి. జనవరి లాస్ట్ తీసేస్తారు. సో 6 నుంచి 7 నెలల వరకు ఉంటుంది. మంది అంటే తెగులు మందులు ఎక్కువ వేసి ఉంచా నీళ్ళు. ఓకే. ఈ చెట్టు చిక్కుడు రకం నాటు రకం అని చెప్పారు. దీని యొక్క విశిష్ట లక్షణం ఏంటండి? కాయ నాణ్యతలు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పందిరి చిక్కుడు అందరూ హైబ్రిడ్ వేస్తా ఉన్నారు. ఈ చెట్టు చిక్కుడు యొక్క ప్రత్యేకత ఏంటండి? ఇత్తు బాగుండిద్ది. చెట్టు చిక్కుడు అనేది ఇట్లా గింజ బిర్రుగా వచ్చింది. చాలా ఆశాజనకం ఉందండి. గింజల సైజు కానీ లావు కానీ మామూలుగా హైబ్రిడ్ లో ఎంత సైజు కానీ రాదు. ఇవన్నీ ఏంటంటే ఇట్లా ఇత్తులు తీసేసిన తొక్కలు ఉంటాయి చూడు, అట్ట ఉండిద్ది. ఏం బిర్రుగా ఉంటాయి. 4, 3 ఉంటాయి. ఇత్తు బిర్రుగా ఉంటాయి. రుచి ఇదే మిగిలి. ఇక చిక్కుడులో కల్లా ఈ చిక్కుడే. ఇది ఎంత నల్లరేగడి భూమి అండి ఇది? నల్ల గరువైన ఇది. గరువు నేల. గరువైన ఇది రేగడ. రేగడి నేల, గరప నేల. కొద్దిగా ఇసుక పొర ఉంటుందండి ఇది? అసలు ఏం లేదు. ఫుల్ గరువు అంటే
రేగడే. మరి రేగడి నెలలో నీరు నిలుపుతుంది కదండి ఇక్కడ? నిలవదండి మాకు అసలు. మెట్ట ఏరియా ఇది అంతా మెట్ట ఏరియా. మీరు నీటి తడి కింద సాగు చేస్తున్నారు ఇది? మామూలుగా వాళ్ళకే పడతాయి. ఏదన్నా జనవరి కాడి నుంచి పెడితే 1 తడి 2 తడి పెడతాం. 7-8 నెలలు పంట కాలం కొనసాగుతుంది అంటున్నారు. ఎన్ని టన్నులు వస్తాయండి మనకు దిగుబడి? 6 నుంచి 7 టన్నులు వచ్చింది మ్యాక్సిమం. మీరు లాస్ట్ ఇయర్ వేసారు కదా, మార్చి వరకు ఉందన్నారు, అప్పుడు ఎంత తీశారు? అవి అన్నీ రాశాను కానండి, మొత్తం 7 వచ్చింది మట్టి 3 లక్షల చిల్లర వచ్చినాయండి ఎకరానికి వచ్చింది. 1.5 లక్ష ఖర్చు పోయింది. అయితే ఈ పంటని ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది, కారణం ఏంటంటారు? మార్కెట్ లేక. మార్కెట్ ఉంటే అంటే చిక్కుడికి 365 రోజులు మంచి మార్కెట్ ఉంది. వాళ్ళకే ఎత్తుకొని అమ్ముకునే దూరం ఉండే అనుకో ఊళ్ళు కొన్ని, కోసే జనం కూడా ప్రాబ్లం ఉండేది కొంత వాళ్ళకి. ఓకే, ఎక్కడైతే మనకి కోత కూలీలకు అనుగుణంగా ఉంటుందో అక్కడ అలవాటు పడ్డాళ్ళే వస్తారు ఎక్కువ. కొన్ని ఏరియాలో చిక్కుడు కంటే కొంతమంది రారు. ఎకరానికి ఎంత విత్తనం పడుతుందండి? 6 నుంచి 7 కేజీల వరకే. ఓకే, విత్తన శుద్ధి చేస్తారా? చేస్తానే. ఏం పెట్టి చేస్తారు? గౌస్ పెట్టి చేస్తాం. ఓకే, రసం పీల్చే పురుగులు రాకుండా గౌస్ పెట్టి చేసి నాటేస్తాము. మొక్కకి వరుసల మధ్య ఎంత దూరం పెడతారండి? 12 అంగుళాలు పెడతాం. 12 ఇటు 30 అంగుళాలు వరుసల మధ్య, మొక్కల మధ్య 12 అంగుళాలు అంటే సుమారుగా 1 అడుగు. 1 అడుగు. సో బోధులు కనపడుతున్నాయి మీ చేలో, ఈ బోధులు ముందే తోలిస్తారా? ఈ దున్నే వేసినాక విత్తనం మొలిచిన తర్వాత 7 అంటే ముందు దున్నేలే. ఆగస్టు నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ అక్టోబర్లో మరీ దారుణంగా ఉన్నాయి. మరి మీరు ఆ ప్రతికూల పరిస్థితిని ఏ విధంగా అధిగమించారు? కొంత అనేది కాకపోయింది మనం ఏం చేసినా కూడా వర్షాకాలానికి. సరే ఎంత పోయినా కూడా పాలవంతైనా నిలబడి కాస్తానే ఉండేది. ఈ గెల ఉందని చూడండి, ఇప్పుడు ఈ గెల అయిపోయింది కదా, ఈ గెల ఇది అయిపోయిన ఇది 3 మాట వచ్చిందండి. 3 మాట వచ్చింది. ఏ గెలకే కాపు 3 మాట వచ్చింది. ఇదిగో ఈ గుత్తులు వచ్చినాయి కదా, ఈ మాల అయిపోతాయి కదా, మళ్ళీ ఎడబుట్టింది. సో 1 నెలలో కాపు తగ్గిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. కాపు పూర్తిగా పోయినా జనవరి వరకు ఉంటుంది కాబట్టి మధ్యలో కాసేసింది. చెట్టు పొదలాగా అల్లుకుపోయి పెరుగుతా ఉంది, ఇది బుష్ లాగా. మరి యాజమాన్యంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తీరకటం కూడా చాలా ఇబ్బందికరంగా. ఇబ్బంది అంటే అండి అన్ని టావో ఇది మిరపదాట 3 ఏళ్ళ పెట్టి ఈ చేను అందుకని అంత పొద అయిపోయింది. ఓకే, బలం ఎక్కువ ఉంది. ఇది బలం తక్కువ నేలలే బాగుంటాయి అసలు. దీనికి ఎరువులు యాజమాన్యం ఏ విధంగా చేస్తారండి? ఎరువులు వేయటమా? డిఏపి కానీ డిఏపి వేసినాక 3 19 అవి మొత్తం 5-6 కట్టలు వేస్తాం అంతే ఎకరానికి. పంటకాలం మొత్తం మీద అంతే. అంతే, ఎరువులు కూడా తక్కువ. ఎరువులు చాలా తక్కువ తీసుకుని అసలు ఇప్పుడు ఇది అయితే మేము 7 వేయం. మిరపదాట వేయాలి కదా, వేసే పని లేదు అసలు. చాలా ఆశాజనంగా ఉంది. కొద్దిగా వర్షాలకు కొంచెం పూత రాలింది, అయితే ఇప్పుడు తిప్పుకుంటా ఉంది పంట. తిప్పుకుంది. ఇదిగో అండి ఇది మొత్తం రాలిపోయింది. ఇదిగో దీనికి మళ్ళీ వచ్చింది. ఇదిగో ఇది అట్టం చూడు, ఇదిగో అత్తనే చూడు, అదే ఇగో ఈ మళ్ళీ మొత్తం కాపోయింది. మనకి నిరంతరాయంగా కాపు వస్తూనే ఉంటుంది. అయితే చిక్కుళ్ళలో చీడపీడల సమస్య ఎక్కువ, ముఖ్యంగా మరూకా మచ్చల పురుగు, ఈ మచ్చ తెగుళ్ళు బెడద వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్తారు. అమిస్టార్ వేస్తే బాగా వచ్చింది చేను. అమిస్టార్ వేస్తే తెగుళ్ళు కంట్రోల్ అయితే తోట కూడా కాయ కూడా నీట్ వచ్చింది, మార్కెట్లో ఎక్కువ పడింది. పచ్చ పురుగు కానీ ఆ మచ్చల పురుగు కానీ ఏం చేస్తారు? దానికి వచ్చి రీమాన్ పావు, పుక్లైన్ పావు ఎకరానికి డోస్ ఇవ్వాలి అంతా. అంతే, 2 కలుపుతారా? 2 ఇస్తేనే చచ్చింది. ప్రతి 4 రోజులకి పురుగు వేయాల్సిందే, పురుగు మందు కొట్టాల్సింది. ప్రతి 4 రోజులకి వేయాల్సిందే. సో చిక్కుడు కాయకి ఈ విధంగా మచ్చ వచ్చింది. ఈ మచ్చ దేని వల్ల వస్తుంది? ఇది ఆకుండి వానలు కురిచిన మచ్చ వస్తుంది. ఇక నుంచి వచ్చింది చూడు, నవంబర్ కాడి నుంచి మచ్చ, అది అమిస్టార్ తో పోయింది. ఓకే, ఇదేంటంటే దీన్ని మనం ఏం చేయలేము. సో వర్షాలు తగ్గితే ఆటోమేటిక్గా నాణ్యత పెరుగుతుంది. బోడదల్లే వచ్చినప్పుడు వాన కురిసినప్పుడు మచ్చ వచ్చేదానికి మనం అమిస్టారు, M45 అవి వేసుకుంటే క్వాలిటీ బాగుంటుంది, మార్కెట్లో పాంగానే పడుతుంది. సాధారణంగా వర్షాకాలంలో సమస్యలు ఎక్కువ. అయితే ఈ శీతకట్టు అంటే చలి వాతావరణం తిరిగిన తర్వాత కొంచెం కాపు ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? అప్పుడే కాపు బాగా వచ్చింది. అప్పుడు మనం 5 రోజులకు 6 రోజులకు పురుగు మందు వేసినా ఇబ్బంది లేదు.
ఓకే. సో నవంబర్ నుంచి మనకు ఆశాజనకం ఉంటుంది, జనవరి వరకు పంట బాగుండేది. ఇప్పుడు వరకు మీరు ఎన్ని క్వింటాలకు వచ్చారండి ఎకరం పొలంలో? ఇప్పుడు దీని వరకు 7 వానలు ఎక్కువ కాబట్టి రాలేదు కాబట్టి ఒక 16 క్వింటాలు ఈ కొత్త 16 క్వింటాలు ఆగస్టు నుంచి ఈ అక్టోబర్ వరకు. ఇప్పుడు మనకి అక్టోబరు తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి ఇంకా 3 నెలలు ఉన్నాయి. 3 నెలలు ఉంది. సో మీరు అనుకున్న దిగుబడి రీచ్ అవుతారు పక్కాగా అవుతాం. మిరపదాటేళ్ళు ఎప్పుడో మరి అది కాయకుండా పోదు. రసం పీల్చే పురుగులు కూడా చాలా బెడద కదండి దీనికి. మిరపలకి వేసే దామ మందులు కొన్ని తీసుకొచ్చి అయ్యేస్తాం. అంత సేటు దామ పీల్చేది అంత ప్రమాదం ఏం లేదు దీంట్లో. అలాగే సూక్ష్మ పోషకాలు కొడతారు కదా, ఎప్పుడు కొడతారు? పురుగు మందుల్లోనే కలిపి వేస్తా ఉంటాం. 19 అవన్నీ వేస్తాం. ఎంపర్టి పైలు, కాపర్ పట్లాలు, బోరాను, ఇవన్నీ కూడా వేస్తాం. రత్నారెడ్డి గారు, ఇప్పుడు వారానికి ఒక కోతకు వస్తా ఉన్నారు. మొదట్లో దిగుబడి ఏ విధంగా ఉంటుంది, రాను రాను ఎలా పెరుగుతుంది మనకి? ఇప్పుడు ఫస్ట్లో వచ్చేతలకి ఎకరానికి 2 క్వింటాల కూడా కోస్తాం. లాస్ట్కి వచ్చేతలకి ఎక్కువ కోతలు ఎకరానికి 3 క్వింటాలు దిగుతూ ఉంటాయి. ఓకే, వారంలో ఇక మధ్యలో కోత ఎప్పుడో కోత దిగింది 8 క్వింటాలు 9 క్వింటాలు కూడా దిగే కోత ఉండేది. సో నెలకు 4 కోతలు వస్తాయి. నెలకు 4 కోతలు యావరేజ్ చేసుకుంటే ఎకరానికి నెలకు 12 క్వింటాలు. ఎన్ని నెలలు మనకు దిగుబడినిచ్చే కాలం ఉంటుందండి? అదే 6 నెలలు. 60 నుంచి 70 క్వింటాలు అనేది సరాసరి గ్యారంటీ. మనకి యావరేజ్ ప్రైస్ ఎంత వస్తుందండి చిక్కుడికి? ధర ఏమండి 40 రూపాయలకి అసలు తగ్గదండి. ఎప్పుడన్నా 30కి వచ్చినా కేజీ 100కి కూడా అమ్ముతాం. 70, 80 ఎక్కువ నీరుడు. ఒక మళ్ళీ ఈ ఏడు వచ్చి అంత ఊపుగా ఏం లేదు. 40, 50, 60 అటు నడుస్తుంది. యావరేజ్ 50 రూపాయలు తక్కువ వస్తాయి. కాయ ముదరకు ముందే కోయాలి. కాయ ముదిరినా కూడా ఇబ్బంది లేదు, గింజకి వెళ్ళిపోద్ది. ఎట్లా మిగిలిపోతే ఎట్ట అయిపోయింది. ఇది విత్తనాలకు ఏరుకోవటమే. ఇదిగో ఇది ఉందో చూడు, ఈ బిర్రు ఉండాలి కాయ. ఓకే, ఈ బిర్రు ఉండాలి. కాయ. బిర్రు కాయ అంటే గింజ నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఇది గింజ నాణ్యత చాలా బాగుందండి. ఈ నాటు చిక్కుడులో ఉన్న ప్రత్యేకత ఇది గింజ నాణ్యత. ఇది మార్కెట్ లో ఇలాంటి కాయ కోసం ఎదుగుతూ ఉన్నారు అసలు వినియోగదారులు. ఇప్పుడు అంతా తప్పకాయలే దొరుకుతున్నాయి మార్కెట్ లో. నీరుడు మేము అమ్మే కాడ కోడూరు కాడ కూడా కాయ కూడా వచ్చింది. అది 4 పడితే మా 50 పడ్డాయి. అసలు 50 రూపాయలు పెంచే కానీ తగ్గదండి యావరేజ్. సో యావరేజ్ 50 రూపాయలు అంటే దాదాపు 60 క్వింటాలు అంటే 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది ఎకరానికి. అయితే ఈ పంటలో నిత్యం కూలీలు అవసరం ఉంటుంది. కూలీలు పక్కాగా ఉండాలి. వాళ్ళు కానీ కొడితే మనం చేసేది ఏమీ లేదు. ఆ సమస్యను ఏ విధంగా అధిగమిస్తున్నారు మీరు? మామూలుగా నీరుడి దాకా అయితే 100 కాడికి ఇచ్చాం. 3ంటికి రావటం, 5:30 దాకా పోయటం 100 రూపాయలు. పొద్దుటిపూట 6ంటికి రావటం, 8:30 దాకా పోయటం 100 రూపాయలు. ఈ ఏడు పెంచామండి, 125 చేసాం. 125. సో 10 మంది అంటే కోతకి దాదాపుగా 1250 రూపాయల వరకు ఖర్చు అవుతుంది కింటాకి వచ్చి. కింటాకి. సో కింటా అంటే మనకి దాదాపు ఒక 5,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. సాగు ఖర్చు ఎంత ఉందండి మనకి? ఈ సాగు ఖర్చు, విత్తనాల ఖర్చు, ఈ సాగుది ఏముంది, మందుల ఖర్చే 60-70 వేలు కొడతాం. విత్తనం ఎంత అండి ఇది? కిలో వచ్చి 300. ఎకరానికి 3 కిలోలు విత్తనం అన్నారు, 900 అవుతుంది విత్తనం. ఇదే మేమే చేసుకుంటాం. అది మీరు చేసుకుంటారు. మీరు విత్తనం ఇతర రైతులకు సప్లై చేస్తారు? 4 క్వింటాలు మేము. ఎంత అండి కిలో? కిలో 300. కిలో 3, 4 క్వింటాలు అంటే 100 కేజీలకే 30,000 వస్తాయి. 4 క్వింటాలు 1,20,000 దాని మీద వస్తుంది. అంటే ప్రత్యేకించి విత్తనం తీయడానికి వదులుతారా ఏమన్నా కాయ? ఇది వదలమండి. మా కాదాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పండుగ తీసాం, ఈ పండుగని ఏరుతాం, ఏరు పక్కనేసి ఎండబెడతాం. ఎండబెట్టినాక మినుము బీకినాక శాలలో వేసేస్తాం. కొయ్యకుండా ఇక విత్తనాన్ని చేస్తాం. ఓహో, మళ్ళీ ప్రత్యేకంగా పెంచి పైరకే. ఇదే అయితే ఏమని చెప్పారంటే మాకు కాపు నెల లేట్ అయిద్ది అన్నారు. అందుకని చెప్పి 2 నెలలు వచ్చేది 3వ నెలలో స్టార్ట్ అయిద్ది అన్నారు. అందుకని చెప్పి మేము అదే వేస్తాం. మార్కెట్ చేయటమే కాకుండా విత్తనం ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుంది మనకి. సో చెట్టు చిక్కుడు సాగు చేసే రైతాంగానికి అనుభవపూర్వకంగా మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటండి? సలహా సూచనలు ఏముంది, కూలీలు అనేది దొరికితే 4 ఎకరాల మిరపలు వేసుకునేవాళ్ళు
ఒక ఎకరం వేసుకుంటే దాంట్లో ఎక్కువ పెట్టుబడి కాకపోయినా సగం పెట్టుబడి ఈ రిటర్న్ అవుతూ ఉంటాయి. రైతు దగ్గర డబ్బులు లేవు అనుకోకుండా కొద్ది వాటికి ఎందుకు నిరంతర ఆదాయం. నాకు 2-3 ఎకరాలు మిరపలు వేసానండి, ఎకరం చిక్కుళ్ళు వేసాను. కోత కూలి వచ్చిన దాకా ఇవే సరిపోయాను. చిక్కుడు మీద వచ్చిన ఆదాయం మిరపలకు సరిపోయింది. మిరపలు కూడా ఎకరానికి వచ్చి 25 క్వింటాలు కడికాయి నాకు. సో మంచి ఆదాయం తీశారు మీరు. ఎందుకంటే ఈ నాకేందంటే ఇంటికా నుంచి తెచ్చి పెట్టే పని లేదు, ఈ వత్తనయ్యే పెట్టేస్తున్నా. ఇదేంటంటే అండి ఒక్క మాలే 1 లక్ష వచ్చి పడవు, ఎప్పుడు జేబులో డబ్బులు ఉంటాయి. కోసుకుంటా కూలీళ్ళకి వాళ్ళని కూడా కొంతమందిని బతికించిన వాళ్ళం అవుతాం. ఇది 4 ఎకరాలు ఉండేవాళ్ళు 1 ఎకరమైనా వేసుకుంటే వాళ్ళకి దిగులు లేకుండా ఈ ఇబ్బంది పడకుండా పంట రన్నింగ్ అవుతారు, ఇంకోసారి తెచ్చుకునే పని లేకుండా. చూశారుగా పొద చిక్కుడు సాగు రైతు రత్నారెడ్డికి ఏ విధంగా లాభదాయకంగా ఉందో. పెట్టుబడి కోసం వెతుక్కోని అవసరం లేకుండా ప్రతి వారం కోతలు ఇస్తూ దాదాపు 6 నుంచి 7 నెలల పాటు ఈ పంట కొనసాగటం వల్ల రైతుకు లాభాల పంట పండిస్తూ ఉంది. ప్రధానంగా 6 నుంచి 7 టన్నుల దిగుబడి రావటం, మార్కెట్ రేటు అనేది 50 రూపాయలకు తగ్గకపోవటం అనేది ప్రతి రైతుకు కలిసి వచ్చే అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.